హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ క్యారీ బ్యాగ్స్తో ఫ్లవర్స్ ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం క్యారీ బ్యాగ్ ఇలా తీసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేసుకుందాం. తర్వాత ఇది నియర్లీ 2 ఇంచెస్ ఉన్నట్టు మార్క్ చేసుకొని దీన్ని ఇలా కట్ చేసుకుందాము. సో ఇలా ఫోల్డ్ చేసుకొని సో ఎక్కడైనా కొంచెం డీవియేషన్ ఉంటే కట్ చేసుకుందాము. సో ఈ ఎండ్ అనేది ఓపెన్ చేసేద్దాము. తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం ఇలా కట్ చేసుకుందాం. దగ్గరగా కట్ చేసుకుందాము. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలన్నది చూద్దాము. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చిందండి. సో మనము ఇలాంటి నూడిల్స్ స్టిక్ అనేది తీసుకున్నాను. నేను తీసుకొని దీనికి నేను ఈ ఎల్లో బ్యాగ్ తీసుకున్నాను. దాంట్లో చిన్న క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ స్టిక్ తీసుకొని దీనికి ఫస్ట్ ఎల్లో క్లాత్ అనేది అటాచ్ చేయాలి. ఇలా మనం రౌండ్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో మనం గ్లూ అప్లై చేస్తూ ఫస్ట్ ఈ ఎల్లో క్లాత్ అనేది బేస్గా వేసుకుంటాము దీనికి. సో ఫ్లవర్ మధ్యలో ఎల్లోగా రావడానికి ఇది వేసుకుంటామండి. సో ఇలా గ్లూ అప్లై చేస్తూ ఇది ఎల్లో క్లాత్ అతికించుకుంటాము. సో ఎక్స్ట్రా క్లాత్ అన్నది నేను కట్ చేసిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి పింక్ క్లాత్. సో దీని చుట్టూ అతికించుకోవాలి. సో ఈ విధంగా అతికించుకోవాలి. ఇలా సో నీట్గా అతికించుకోవాలి. సో ఈ పింక్ క్లాత్ నెక్స్ట్ తీసుకొని దీనికి అక్కడక్కడ గ్లూ అప్లై చేస్తూ ఇలా గ్లూ అప్లై చేస్తూ దీన్ని మొత్తం కవర్ చేయాలి. సో మధ్యలో ఇలా గ్లూ అప్లై చేస్తూ
ఇది మొత్తం కవర్ అయ్యేటట్టు ఇలా రౌండ్స్ వేసుకోవాలి మనం. సో ఇలా మొత్తం ఇదంతా కవర్ చేసేయాలి. సో కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ ఇలా వచ్చిందండి. నెక్స్ట్ మనము గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుందాము. మనం సో దీన్ని ఒక 1 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టెమ్ అనేది కవర్ చేయాలి గ్రీన్ కలర్ క్లాత్తో. సో గ్లూ అప్లై చేస్తూ సో ఇలా అక్కడక్కడ గ్లూ అప్లై చేస్తూ కవర్ చేయాలి. సో ఇలా గ్లూ అప్లై చేస్తూ మొత్తం ఇది కవర్ చేయాలి. సో ఇక్కడ వరకు మనం కవర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఈ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుందామండి. తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేద్దాము. సో మనం దీన్ని లీవ్స్గా కట్ చేసుకోవాలి. సో దానికి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని లీవ్స్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా మనకి లీవ్స్ అనేవి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మనం అతికించుకుందాం. సో ఇది చాలా థిన్గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే టూ లీవ్స్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. ఇలా సో టూ లీవ్స్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఇలా టూ లీవ్స్ జాయిన్ చేసి దీనికి అతికిస్తాను. సో దీన్ని కొంచెం గ్లూగన్ ఆఫ్ చేసుకొని చేద్దాము, ఎందుకంటే థిన్గా ఉంది కదా, సో కాలిపోతుంది. అందుకని గ్లూగన్ అనేది ఆఫ్ చేసి అప్పుడు ఇలా అతికించుకుందాం. సో అప్పుడు మనకి ఇలా ఫ్లవర్తో పాటు లీవ్స్ కూడా రెడీ అయిపోతాయి. సో అలాగే ఇంకో సెట్ కూడా తీసుకుంటున్నాను నేను. సో గ్లూగన్ ఆఫ్లో పెట్టుకున్నాను. కొంచెం వేడితోనే దీన్ని స్టిక్ చేసుకొని అప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తాను. ఓకే, సో ఇలా లీవ్స్ అన్నీ అతికించుకోవాలి మనం. సో చూసారుగా
మన వేస్ట్ క్యారీ బ్యాగ్స్తో ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ వాస్ని డెకరేట్ చేసుకోవచ్చు. మీకు కానీ నా క్రాఫ్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.